హలో, వెల్కమ్ టు ఇంగ్లీష్ బైట్స్. లెట్స్ లెర్న్ బిట్ బై బిట్. ఈ వీడియోలో మనము రెగ్యులర్గా తెలుగులో ఏవైతే మాట్లాడుకుంటామో కాన్వర్జేషన్ చిన్న చిన్న ఫ్రేజెస్ 2 వర్డ్స్ 3 వర్డ్స్ ఉన్నవి, కొన్నిసార్లు అవి చిన్న సెంటెన్సెస్ కూడా అయ్యి ఉండొచ్చు. వాటిని మనం రెగ్యులర్గా కాన్వర్జేషన్ చేసే వాటిని ఇంగ్లీష్లో ఏ రకంగా చెప్పాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఆల్రైట్, ద ఫస్ట్ వన్ ఈజ్ మ్యాటర్ ఏంటి? వాట్స్ ద మ్యాటర్? వాట్స్ ద మ్యాటర్? నెక్స్ట్ ఏంటి? పెద్ద సీన్ చేయకు. డోంట్ మేక్ అ బిగ్ డీల్ అవుట్ ఆఫ్ ఇట్. డోంట్ మేక్ అ బిగ్ డీల్ అవుట్ ఆఫ్ ఇట్. నెక్స్ట్, తలనొప్పి తెప్పించకు. డోంట్ గివ్ మీ అ హెడేక్. డోంట్ గివ్ మీ అ హెడేక్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ సోది ఆపి పాయింట్కి రా. స్టాప్ ద నాన్సెన్స్ అండ్ గెట్ టు ద పాయింట్. కొన్నిసార్లు ఎవరైనా సోది చెప్తుంటా, అబ్బా సోది ఆపు అంటాం కదా. సోది ఆపి పాయింట్కి రా. స్టాప్ ద నాన్సెన్స్ అండ్ గెట్ టు ద పాయింట్. నువ్వు చెప్పేది నేను నమ్మను. ఐఎమ్ నాట్ బిలీవింగ్ వాట్ యు ఆర్ సేయింగ్. కొన్నిసార్లు ఏదో కథలు చెప్పేస్తుంటారు పిల్లలు బయటికి వెళ్తే. సో అది పేరెంట్స్ నమ్మటం కష్టమైపోతుంది కదా. నువ్వు చెప్పేది నేను నమ్మను. ఐఎమ్ నాట్ బిలీవింగ్ వాట్ యు ఆర్ సేయింగ్. నాకు టైం పాస్ అవ్వట్లేదు. ఐఎమ్ ఫీలింగ్ బోర్డ్. నాకు టైం పాస్ అవ్వట్లేదు. ఐఎమ్ ఫీలింగ్ బోర్డ్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి? ఏం జరిగినా పర్వాలేదు. కమ్ వాట్ మే. కమ్ వాట్ మే. నెక్స్ట్, చూసి చూడనట్టు ఉండు. టర్న్ అ బ్లైండ్ ఐ. టర్న్ అ బ్లైండ్ ఐ. కావాలనే చేశాడు. హీ డిడ్ ఇట్ ఆన్ పర్పస్. హీ డిడ్ ఇట్ ఆన్ పర్పస్. డిడ్ అంటే చేశాడు. ఓకే, 10th వన్ ఈజ్ ఆలోచించి అడుగు వెయ్యి. చాలాసార్లు పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, దాన్ని ఇంగ్లీష్లో థింక్ ట్వైస్ బిఫోర్ యూ యాక్ట్. థింక్ ట్వైస్ బిఫోర్ యూ యాక్ట్. ఆల్రైట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ గుర్తు చెయ్యి. రిమైండ్ మీ. గుర్తు చెయ్యి. రిమైండ్ మీ. గుర్తు పెట్టుకో. కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. గుర్తు పెట్టుకో. కీప్ ఇట్ ఇన్ మైండ్ అనొచ్చు. నువ్వు గుర్తుపెట్టుకో అంటే కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ అనొచ్చు. సో గుర్తు పెట్టుకో, కీప్ ఇట్ ఇన్ మైండ్. నెక్స్ట్ ఏంటి? ముందే చెప్పి ఉంటే బాగుండేది. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ ఎర్లియర్. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ ఎర్లియర్. ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో కొంచెం పెద్దగా ఉంది, బట్ స్టిల్ ఇట్లాంటి సెంటెన్సెస్ నేర్చుకోవాలి. ఎందుకంటే వుడ్ హ్యావ్, ఇఫ్ యూ హ్యాడ్ అనేవి వచ్చిన ఇంతకుముందు మనం గ్రామర్ లెసన్స్లో ఇవి నేర్చుకున్నాం. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను చెప్పేది కొంచెం విను. ఇట్లా అయితే చాలా వింటుంటాం కదా, ఇంట్లో కాన్వర్సేషన్ అవుతుంటాయి, మాట్లాడుతుంటాము. ఒకళ్ళు చెప్పేది కొంతమంది చెప్తూనే ఉంటారు మన మాట వినకుండా. అట్లాంటప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్లు చేయడం జరుగుతుంది. నేను చెప్పేది కొంచెం విను. హియర్ మీ ఫర్ అ సెకండ్. హియర్ మీ ఫర్ అ సెకండ్. అతన్ని నమ్మడం వేస్ట్. ఇట్స్ పాయింట్లెస్ టు ట్రస్ట్ హిమ్. ఇట్స్ పాయింట్లెస్ టు ట్రస్ట్ హిమ్. నెక్స్ట్, నన్ను ఇరకాటంలో పెట్టకు. డోంట్ పుట్ మీ ఇన్ అ టైట్ స్పాట్. ఆర్ ట్రబుల్ కూడా అనొచ్చు. డోంట్ పుట్ మీ ఇన్ ట్రబుల్. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఎవ్వరి మాట వినడు. ఎవ్వరి మాట వినడు. హీ డజంట్ లిసన్ టు ఎనీవన్. హీ డజంట్ లిసన్ టు ఎనీవన్. డజంట్ అతడు కాబట్టి డజంట్. హీ కాబట్టి డజంట్. ఐ అయితే డోంట్. యూ అయితే డోంట్. వి అయితే డోంట్. హీ అయితే డజంట్. షీ అయితే డజంట్. ఇట్ అయితే డజంట్. ఓకే, హీ డజంట్ లిసన్ టు ఎనీవన్. నెక్స్ట్ వన్ ఏంటి? మధ్యలో దూరకు. మధ్యలో దూరకు. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ బిట్వీన్. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ బిట్వీన్. నెక్స్ట్ ఏంటి? సరదాగా అన్నాను. కొన్నిసార్లు ఏదో జోక్ చేసేసి సరదాగా అన్నాలే అనేస్తుంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో సింపుల్గా ఐ వాజ్ కిడ్డింగ్. ఐ వాజ్ కిడ్డింగ్ అని చెప్తాం. నెక్స్ట్ లాస్ట్ది ఏంటి? విషయం బయటికి రానియకు అంటే దాచిపెట్టు అంటుంటాం కదా. గమ్మున నీ మనసులో పెట్టుకో. విషయాన్ని బయటికి రానియకు.
కీప్ దిస్ అండర్ ర్యాప్స్. ర్యాప్ అంటే మడత పెట్టడం అనమాట. అంటే దాచిపెట్టి దేని కింద అయినా పెడతాం కదా అది. సో కీప్ దిస్ అండర్ ర్యాప్స్ అది ఇంగ్లీష్లో. విషయం బయటికి రానియకు. కీప్ దిస్ అండర్ ర్యాప్స్. సో ఇంతవరకు చిన్న సెంటెన్సెస్, కాన్వర్జేషనల్ సెంటెన్సెస్, ఫ్రేజెస్ చిన్నవి చూసాం కదా సింపుల్గా నేర్చుకోవడానికి. సో ఇవి నిజంగా మీకు అర్థమైనట్టయితే, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.